అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి జూలై జీతాలకు సంబంధించిన సమాచారం చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏపిఆర్సీ, సర్వీస్ మేరకు సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియజేయండి. అక్కడ మీరు లైక్ చేసిన తర్వాత హైప్ అని కనిపిస్తుంది, దాని మీద టచ్ చేసి ఓకే చేసినట్లయితే ఆ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి జూలై 17 నుంచి 25 వరకు బిల్ సబ్మిట్ చేయడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. అంటే ఈ రోజు నుంచి మనకి ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. అయితే ఈ బిల్ సబ్మిట్ చేయాలంటే ముందు మనకి ఇక్కడ ప్రీ పేబుల్ యాక్టివిటీస్ అని 2 ఇచ్చున్నారు. అందులో మొదటిది సబ్మిట్ ఎంప్లాయీస్ మంత్లీ అటెండెన్స్ వన్స్ అండ్ అవైల్ ఎన్ని లీవ్స్, అక్కడ ఎన్ని లీవ్స్ ఏమైనా వాడుకున్నారా అనేసి అలాగే అటెండెన్స్ సర్టిఫికేట్ని అక్కడ చేయమని చెప్పారు. అలాగే సబ్మిట్ ఎంప్లాయీస్ రిలీజియన్ అండ్ క్యాస్ట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయమని చెప్పాడు. ఈ 2 డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఈ ప్రీ పేబుల్ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత మాత్రమే బిల్స్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఖచ్చితంగా మనకి ఈరోజు అయితే బిల్లు ఓపెన్ అవుతుంది. మనకి ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు బిల్లు ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ ఆప్షన్స్ సబ్మిట్ చేసి తర్వాత మాత్రమే బిల్ సబ్మిట్ చేయాలి. ఈ బిల్లు ప్రాసెస్ చేయడానికి ముందు అవసరమైన వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి. రెగ్యులర్ పేరోల్ అనేది మనకి 17 నుంచి 25వ తేదీ వరకు మాత్రం అందుబాటులో ఉంటుంది. రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్ బిట్వీన్ ద డేట్స్ 17 to 25th ఇన్ ద మంత్. కాబట్టి జీతం ఆలస్యంగా కాకుండా ఉండాలంటే అవసరమైన వివరాలని వెంటనే సబ్మిట్ చేసి మనకి తక్కువ రోజుల సమయం ఉంటుంది కాబట్టి ఈ బిల్లు సబ్మిట్ చేసినట్లయితే మనకి జీతాలు సకాలంలో జమ అయ్యే అవకాశం ఉంది. ఇది దీనికి సంబంధించిన సమాచారం.